అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికన శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారికి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 91వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా నమస్తమాంజలి. శ్రీమద్ భగవద్గీత అంటే ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి. నాకు భగవద్గీత తెలుసును. ప్రతి ఒక్కరూ ఏమంటారంటే నాకు భగవద్గీత ఏమిటో తెలుసును. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీతని బోధించిన భగవంతుడి యొక్క సత్యపరిచయం మనకి లేదు. మళ్ళీ శ్రీమద్ భగవద్గీత మాధ్యమంగా మనకు శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఏ సందేశాన్ని ఇవ్వటము జరిగింది, ఈ రెండు విషయాలు తెలియదండి. భగవంతుడి యొక్క సత్యపరిచయము తెలియదు, వాస్తవిక పరిచయం తెలియదు. మరియు భగవంతుడు గీత ద్వారా ఇన్ని వందల శ్లోకాల ద్వారా 574 శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ ఈ ద్వారా పలికిన మహావాక్యాల సారం ఏమిటి? నేను ఈ 574 శ్లోకాలు చదువుకుని నేనేం చెయ్యాలి? కేవలం చదువుకోవడమే నేను చేయవలసిన పనియా? ఆచరణ అనేది భగవద్గీతలో ఉండేది కదా, ఎందువల్ల విస్మరించడం జరిగింది? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున భగవంతుడు అనే కాన్సెప్ట్ చాలా తేలికగా తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకవైపున భగవంతుడు సర్వశక్తివంతుడు అంటాం, సర్వజ్ఞుడు అంటాం, చూడండి, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణాసాగరుడు, దయాసాగరుడు. భగవంతుడి గురించి వర్ణన మాత్రం మళ్ళీ మనం బాగా చేస్తాం. నువ్వు చాలా గొప్పవాడివి, మేము నీచులము, కపటులము, దొంగలము, ఈ విధంగా మమ్మల్ని రక్షించు తండ్రి అని చెప్పేటువంటి భావనలో మన ప్రార్థనలు ఉంటాయి. పాప హరో దేవా, జయ జగదీశ్ హరో, జయ జగదీశ్ హరి అని మనం ఎందుకు అంటున్నాం? కాని కానిచ పాపాలు జన్మ అంతరకృతానిచ, నేను జన్మ జన్మలుగా పాపాలు చేస్తాను. భగవంతుడి పట్ల మనకు శ్రద్ధ ఉండవలసిన అవసరం లేదండి. ఏదైనా శాస్త్రంలో చెప్పబడిందా? భగవంతుడి యొక్క సత్యస్వరూపాన్ని మీరు శోధించి, అంటే పరిశోధించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదు. కేవలం శాస్త్ర జ్ఞానము, సంస్కృతంలో చెప్పబడినటువంటి జ్ఞానము, ఆ యొక్క జ్ఞానం యొక్క సత్యమైన అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కేవలము పఠన, పారాయణ, శ్రవణ, తర్వాతది ప్రచార ప్రసారం. ఈ విధంగా చేసి ఎంత కాలం మనం భగవద్గీత నుండి మనం దూరం అయిపోతున్నాం ఆలోచించండి. భగవంతుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మనం భగవంతుడికి ఏమి ఇస్తున్నాం? వారు కోరుకున్నదే ఇస్తున్నామా, లేక వారు కోరనది ఇస్తున్నామా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం కోరుకుంటున్నారండి? మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పటికి 90 ఎపిసోడ్స్ పూర్తి అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, 90 ఎపిసోడ్స్ అంటే మామూలు విషయం కాదండి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక అరగంట అనుకున్నా కూడా 45 గంటల పాటు మీరు విన్నారు. భగవద్గీత గురించి లోతైన తత్వాన్ని విన్నారు. ఏమర్థం చేసుకున్నారు? భగవంతుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే కేవలము తన పట్ల శ్రద్ధని కోరుకుంటున్నాడు. ఇక ఏమీ కోరుకోవడం లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఇది శ్లోకం. కేవలం నువ్వు నా పట్ల శ్రద్ధని పెట్టినట్లయితే నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విజ్ఞానాన్ని నీకు ₹1 ఖర్చు లేకుండా నీకు తెలియజేస్తాను అంటున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే అంతకంటే ఏం మీనింగ్ వస్తుందండి? ఒకవేళ ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని తెలుసుకుంటారో తత్పర సంయతి ఇంద్రియ, మీ ఇంద్రియాలు మీకు నియంత్రణకు వస్తాయి. ఈ రోజున మనం ఇంద్రియాలకు బానిసలైపోయాం, మనసుకి బానిసమైపోయాం.
బుద్ధిని కంప్లీట్ గా అణగదొక్కున్నాం. బుద్ధి ఉన్న మనుషుల్లాగా లేరు. అందుకనే చాలా మంది అంటారు, ఏమయ్యా బుద్ధి లేదా నీకు? ఏమలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? మనిషివేరా నువ్వు? ఇలా అంటుంటాం, మనం వింటుంటాం కదండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతి ఇంద్రియ జ్ఞానం లబ్ధ్వా. చూడండి, ఒకవేళ మీరు ఆ నేను నిర్వచించినటువంటి జ్ఞానం, నేను గీత ద్వారా చెప్పినటువంటి జ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని గాని మీరు పొందగలిగే అదృష్టము మీకు ప్రాప్తి చేసుకున్నారా? ఆ అదృష్ట భాగ్యం మీకు కలిగిందా? ఆ జ్ఞానాన్ని మీరు పొందేరా? ఏమన్నారు తర్వాత? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అన్నారు. పరమశాంతి. జీవితంలో ఇప్పటి వరకు అటువంటి శాంతిని మీరు అనుభవం చెయ్యలేదు. మీరేదో శాంతి అనుకోగానే ఏదో నాకు కావాల్సిన పదార్థం తీసుకుంటే శాంతి, లేకపోతే ఎవరో నన్ను మెచ్చుకుంటే శాంతి, లేకపోతే నేను కొన్ని కొన్ని లౌకిక జీవితంలో పొందినటువంటి విజయాల పట్ల ఆ విజయాలు పొందినప్పుడు శాంతి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, భలే శాంతి, కరెక్టే, సినిమా చూస్తే శాంతి 3 గంటల సేపు. ఎప్పుడైతే ఇటువంటి భౌతిక ఆధారం చేసుకొని మనం శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నామో, బయట ప్రయత్నం చేస్తున్నామో, ఎక్స్టర్నల్ గా ప్రయత్నం చేస్తున్నామో, ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు శాంతి ఎక్కడైతే బయట దొరుకుతుందో ఆ బయట నుండే మీకు అశాంతి కూడా కలుగుతుంది. సదాకాలికంగా మీకు శాంతిగా ఉండాలి, పరిస్థితులు ఏ విధముగా అయినా పర్వాలేదు, నేను సదా శాంతిగా ఉండాలి అని కానీ మీరు ఆ దృఢమైనటువంటి లక్ష్యముతో ఉన్నట్టయితే మీకు భగవంతుడు ఏమంటున్నాడు? పరమశాంతి నేను ఇస్తాను. ఎప్పుడు? గీతా జ్ఞానము ద్వారా ఇస్తాను, ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా ఇస్తాను, ఆధ్యాత్మిక విజ్ఞానము ద్వారా ఇస్తాను. ఈ జ్ఞానము నేను ఈ సమయంలో నేను ప్రత్యక్షంగా తెలియచేస్తున్నటువంటి విషయము అంటున్నారు. చూడండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకు శ్రద్ధ లేదు భగవంతుడి పట్ల. నిజంగా శ్రద్ధ ఉన్నట్లయితే ఈ పాటికే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఉండేవాళ్ళం. ఇప్పటికే సుమారుగా 90 సంవత్సరాలు అయిపోయింది భగవంతుడు వచ్చి ఈ సృష్టి మీద. భగవంతుడు నిజంగా వస్తాడా? నిజంగా వచ్చాడంటారా? భగవంతుడు ఏంటి, రావడం ఏమిటి అని హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకవేళ నిజంగా వచ్చినట్లయితే, నిజంగా ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి నేను అర్థం చేసుకోవడానికి నేను నిరాకరిస్తున్నాను, నిజంగా ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు నా గతి ఏమిటి? అరేరే, నాకు 20 సంవత్సరాల క్రితమే నాకు ఎవరో చెప్పారా, బ్రహ్మకుమారిస్కి వెళ్ళండి, భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడి స్థాపన సంస్థ, అక్కడ భగవంతుడు సంపూర్ణ ఈశ్వరీయ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, ఏ విధంగా చరిత్ర నిర్మాణం చేసుకోవాలో బోధిస్తున్నాడు, ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు, పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నాడు, ఏ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతోంది, కొన్ని లక్షల మంది ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అని ఎప్పుడో తెలిసిందనుకోండి, అంతిమ దశలో మీ మీ శరీరం సహకరించినటువంటి దశలో తెలిసిందనుకోండి, మీకు ఏమి మిగులుతాయి? ఇంత రక్తపు కన్నీటి మిగులుతాయి. యథార్థమైన విషయం చెప్తున్నానండి. నేను అసత్యం చెప్పడం లేదు. ఏదో మిమ్మల్ని బ్రహ్మకుమారి సెంటర్కి పంపించాలని నాకు ఆ కోరికతో చెప్పడం లేదు. మీరు నాకు తోటి సోదర ఆత్మలు, మీరందరూ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే సర్వమానవ సోదర భావం అంటే మీరు మనమందరం కూడా ఒక పరివారం, ఒక తండ్రి సంతానము. అరే రే రే, ఇంత చక్కటి జ్ఞానం నుండి ఇంతమంది వంచితులు అవుతున్నారు, భగవంతుడు వచ్చి మనకి ఈ విధంగా పునః మళ్ళీ భూయః అన్నాడు చూసారా, మళ్ళీ మన గీతను బోధిస్తున్నాడు. ఎంతో మందికి తెలియదు, తెలియకపోవటం వలన వాళ్ళ జీవితాలని అస్తవ్యస్తంగా గడుపుతున్నారు. అశాంతి, దుఃఖము, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, వీటి నుండి బయటపడడానికి భగవంతుడు చెప్తున్నాడు. చెప్పండి అయ్యా, అందరూ కూడా ఏంటి, మీ తోటి పరివారంతో మీకు ప్రేమ లేదా? వాళ్ళ దుఃఖం మీకు కనబడటం లేదా? వాళ్ళు అశాంతికి గురి అవుతున్నారు కదా. కోర్టుల్లో లక్షలు, ఇందాకేదో ఒక స్పీచ్ వింటుంటే 60 లక్షల డైవర్స్ కేసెస్ ఉన్నాయంటండి. ఆల్ ఓవర్ ఇండియా అన్ని కోర్ట్స్ లో కలుపుకొని డైవర్స్ కేసెస్ 60 లక్షలు ఉన్నాయి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించుకోండి. ఇదే సరైన మార్గము, మేము ఇదే మార్గం మనకు శాస్త్రాలు చెప్పి కేవలం చదువుకుంటే సరిపోతుంది అనుకుంటారా? కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఆలోచించండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. దాని తర్వాత శ్లోకం ఏంటి? 4వ అధ్యాయంలో 39 చెప్పాను, 4వ అధ్యాయం 40 రాసుకోండి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి నా పరో నా సుఖం సంశయాత్మ. ఇంత చక్కగా ఒక డిక్లరేషన్ అన్నమాట. ఎవరైతే అజ్ఞానవశమున, అజ్ఞశ్చ అంటే అజ్ఞానం, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ, అజ్ఞానం అంటే న్యాచురల్ అశ్రద్ధనే. ఏదో చెప్తుంటారండి, ఎక్కడికి వెళ్తామండి, మనకెక్కడ కుదురుతుందండి, మన వ్యాపకాల్లోనే మనం చాలా గురి ఉన్నాం, ఇక్కడ ఇదే నేను తీర్చుకోలేకుండా ఉన్నాను, 24 గంటలకు నాకు సరిపోవటం లేదు, ఇంకా అక్కడికి వెళ్ళి నేను మెడిటేషన్ నేర్చుకోవాలి, రాజయోగం నేర్చుకోవాలి, భగవంతుడు ఇప్పుడు నాకేం పని ఉందండి, భగవంతుడితో నేను డబ్బు సంపాదనలో చాలా బిజీగా ఉన్నాను. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ అన్నాడు. సంశయాలు, రకరకాల సంశయాలు వస్తాయండి. వినశ్యతి అన్నాడు, వినాశనం అవుతారు. అటువంటి వాడు ఏంటి వినాశనం అవటం అంటే ఆత్మ బాగా తమో ప్రధానంగా నల్లగా బొగ్గులాగా అటువంటి స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అత్యంత దౌర్భాగ్య స్థితి అన్నమాట అది. ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు శరీరం విడిచిపెట్టాలి, కంపల్సరీగా విడిచిపెట్టాలి. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం అన్నాడు కదా, ఇది ఫిక్స్డ్. జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్దే, దీని నుండి నువ్వు తప్పించుకోలేవు, ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకోలేవు, అనివార్యము, ఇన్ఎవిటబుల్ అన్నాడు. అందుకని మనం ఏం చేస్తాం, అందుకే ఏమన్నాడు, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నా అయం లోకో నా పరో, ఈ లోకములోను పరలోకములో కూడా శాంతి సుఖము లేనటువంటి అటువంటి లోకంలో వెళ్తాడు. ఇక్కడే అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, కష్టాలు, ఆయుష్ ఆ విధంగా 100 సంవత్సరాలు ఇస్తే ఎవరు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు చెప్పండి? 40, 50, 60, 70. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ హోల్ ఇన్ ద హార్ట్ అని చెప్పి, లేకపోతే ఇదని బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి 20 సంవత్సరాలు ఆయన పోయాడు. పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం వచ్చి, పిల్లలకి 21 year old బాయ్. అందుకని ఇప్పుడు మనం మారాలి. భగవంతుడు చెప్పినటువంటి మార్గం కంటే గొప్ప మార్గం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకో అస్తి నా పరో నా సుఖం. ఎవరికి? సంశయాత్మ. 4:39, 4:40 ఈ ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎపిసోడ్లో మనం ముందుకు వెళదామండి. మనం ఏం చర్చించుకుంటున్నాము? ఎన్నో విషయాలు. భగవంతుడు ఒక్కరే పరమ సత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు విశ్వాత్మనందరికీ తల్లి తండ్రి, భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఏది మన భగవంతుడు ఏమంటారు, జ్ఞాన సాగరుడు, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడు 7వ అసాధారణ గుణాన్ని మనం చర్చించుకుంటాం. ఎందుకు పదే చెప్తున్నాను అంటే, ఇది ఒక క్యాజువల్ గా, ఒక ప్రవచనం లాగా చాలా గొప్పగా చెప్తున్నారండి ఆయన ఎవరో గాని. దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఒకసారి దీర్ఘంగా ఆలోచించండి. మన జీవితాన్ని పరివర్తన చేయడానికి ఈ సృష్టి మీద స్వయముగా పరమాత్మ ఇక్కడ ఈ విధంగా అవతరించి, ఒక శరీరం ఆధారంగా అవతరించి చెప్తున్నటువంటి జ్ఞానమే భగవద్గీత అన్న సంగతి భగవద్గీతలోనే ఉన్నది. కేవలం అందులో ఉన్నటువంటి రహస్యాలను మనం తెలుసుకుంటే ఆ లోతైన తత్వము మనకు అర్థమవుతుంది. తత్వము అంటే తర్కము, సత్యము, ఇంగిత జ్ఞానము. ఈ మూడింటిని విడిచిపెట్టి మనం ఏది అర్థం చేసుకున్నా కూడా దాన్ని తామసిక జ్ఞానముగా 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఒక డిక్లరేషన్ లాగా ఇవ్వటం జరిగింది. తామసముదాహృతం అంటాడు ఆఖరిలో. ఇప్పుడు మనం 2 శ్లోకాలండి. భగవంతుడు ఒక సర్వశక్తివంతుడు ఏ విధంగా అన్న సంగతి మేము తెలుసుకుంటాం. ఇదివరకు ఎపిసోడ్లో మనం ఏం చర్చుకున్నామంటే, ప్రకృతి 2 విధాలుగా ఉంటుందండి. పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే జడ ప్రకృతి, అంటే కంప్లీట్ గా స్థూలమైనటువంటిది, మనకు 2 కళ్ళతో చూసేటువంటి ప్రకృతి. అపరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి, మనకు 2 కళ్ళతో చూడలేము. అక్కడ ఆత్మని చూడలేము, పరమాత్మని కూడా చూడలేము. ఏం చెప్పాము ఆ శ్లోకం? అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని అన్నాం. ఒకసారి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మరో 2 శ్లోకాలు మనం చర్చించుకోబోతున్నాం. అక్కడ ప్రకృతి అనగానే మీరు జడ ప్రకృతి అర్థం చేసుకోకూడదండి. ప్రకృతి అనగానే పరాప్రకృతి,
అంటే చైతన్య ప్రకృతి. అంటే విశ్వాత్మలందరిలో కూడా చైతన్య ప్రకృతి ఉంది, జడ ప్రకృతి ఉంది. జడ ప్రకృతి ఒకటే ఉన్నట్లయితే అది శవముతో సమానము. జడ చైతన్యం రెండు ఉంటే మనం ఇప్పుడు మన ప్రాణముతో ఉన్న వ్యక్తితో సమానము. హ్యూమన్ బీయింగ్స్ అంటాం, మనుషులతో సమానం. ఇప్పుడు మనము, నాలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. మీలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. అర్థమైందండి. సో జడ చైతన్య. అందుకని ఇక్కడ గీతలో 9వ అధ్యాయంలోని 7వ శ్లోకం ఉంది. చాలా అద్భుతంగా చెప్తారు. ప్రకృతి సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ అండి. కేవలం ఐ వాంట్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ ట్రూత్, అంతే చాలు. ఎవరు ఖండించలేనటువంటి జ్ఞానం అండి ఇక్కడ. తత్వ కోణములో మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మహామహులు కూడా ఈ విధంగా బ్రహ్మకుమారి తెలియజేస్తున్నటువంటి జ్ఞానం తప్పు అని ఖండించలేరు. ఎందుకంటే భగవాను వాచి చెప్తున్నాను కదా నేను. భగవద్గీత నేనేం చెప్పాను? 9వ అధ్యాయం 7వ శ్లోకం రాసుకో. ఏం చెప్పారు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అన్నాడు. ఇక్కడ కల్పక్షయే అన్నాడు. అంటే కల్పము పూర్తయిపోయే స్టేజ్. క్షయం అంటే వినాశనం. అంటే కల్పం ఎండింగ్ అయిపోయే స్టేజ్. అంటే కలియుగం యొక్క అంతిమ సమయము. ఇప్పుడు నాకు తెలియదు, ఇక్కడ షేర్ స్క్రీన్ చేశారు మరొకసారి. ఎందుకంటే ఈ మధ్య మీకు చిత్రం చూపించట్లేదు కదా నేను. ఒకసారి ఇది గమనించండి. చాలా అద్భుతమైన చిత్రం అండి ఇది. మీకు భగవద్గీత ఆధారంగా తయారు చేసిన చిత్రం అనమాట. అంటే తత్వ కోణములో అర్థం చేసుకొని తయారు చేసిన భగవంతుడి యొక్క ఆ విధంగా సంకేతాల అనుసారంగా తయారు కాబట్టి చిత్రాలు. అందుకని ఇది చాలా ఏమవుతుందంటే అద్భుతమైన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ సృష్టి చక్రం అంటే ఏంటి? సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలతో కూడుకున్న సృష్టి చక్రం. ఇప్పటి వరకు మన సృష్టి చక్రం గురించి ఎవరు చెప్పారు? ఎవరో చెప్తారు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అని చెప్తారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని చెప్తారు. కానీ ఇది సృష్టి చక్రము. ఇది సదా తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలి, మళ్ళీ సత్య, త్రేత, ద్వాపర, కలి, ఇలాగా శాశ్వతంగా తిరుగుతూ ఉంటుంది. దీన్ని భగవంతుడు కూడా క్రియేట్ చేయలేదు. అందుకనే సనాతనం అన్నాడు, ఎటర్నల్. ఇక్కడ ఏమంటాడు? కల్పక్షయే, మళ్ళీ కల్పాది అన్నాడు. 2 పదాలు వచ్చాయి ఇక్కడ. కల్పక్షయే అంటే ఏంటి? కలియుగం యొక్క అంతిమ సమయం. కల్పాదం అంటే ఏంటి? కృతయుగం యొక్క ఆరంభ సమయం. ఇప్పుడు ఈ 2 మీనింగ్స్ తీసుకొని వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. తత్వం అనేది ఏంటంటే బుద్ధిలో చాలా అక్యురేట్ గా కూర్చుంటుందండి. ఇంకా డౌట్ రాదు దానికి. అర్థమైందండి? సర్వభూతాని కౌంతేయ. సర్వభూతాన్ని అర్థమైంది కదండి. భూత, ఎక్కడైతే భూత అనే పదం వచ్చిందంటే 850 కోట్ల మనుషులు, పంచతత్వాలతో చేయబడినటువంటి మనుషులు. భూమి ఆప అనలో వాయువు ఖం. భూమి ఆప అనలో వాయువు ఖం. ఈ పంచతత్వాలతో 7వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తాడు. సర్వభూతాని కౌంతేయ. కుంతి పుత్రుడు, కుంతి అంటే ధరణి. అంటే ఈ ధరణి మీద ఉన్నటువంటి సర్వులు కూడా ఎవరైతే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా కుంతి పుత్రులే, అర్జునులే. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం అన్నాడు. ప్రకృతిం యాంతి మామికాం అంటే ఈ యొక్క ప్రకృతి ఏమండి? ప్రకృతిం యాంతి మామికం అంటే ప్రకృతిలో చేరుతారంట. ప్రకృతిలో చేరుతారు. ఇక్కడ ప్రకృతి అంటే మీకు ఏం చెప్పాను? అపరా ప్రకృతి, పరా ప్రకృతి 2 చెప్పాను కదా. భగవంతుడి ప్రకృతి పరా ప్రకృతి, మనుషుల ప్రకృతి అపరా ప్రకృతి. అర్థమైందండి? భగవంతుడి శరీరం లేదు కదా. ఈ భౌతిక ప్రకృతిని ఏమంటాడు? అపరా ప్రకృతి. చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. ప్రకృతి యాంతి మామిక ఉన్నాడు. నా ప్రకృతిలో చేరతారంట. అంటే నా డైరెక్షన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క అయిపోయిన తర్వాత కలియుగంలో వాళ్ళ పాత్రని, సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల్లో వాళ్ళ పాత్రని పూర్తి చేసుకొని ఈ కలియుగం యొక్క అంతిమంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు. అంటే ఆత్మ రూపంలో వచ్చే శరీరాలన్నీ పోతాయి.
శరీరాలు పోతే వినాశాయ చతుష్కృతం, అందరూ శరీరాలు విడిచిపెట్టేస్తారు. చివరికి తన ప్రకృతి అంటే ఏంటంటే ఆత్మస్వరూపంలో వెళ్ళిపోతారు పరమాత్మ దగ్గరికి. దాని గురించి పరమాత్మ ఆత్మలు ఎక్కడెక్కడ ఉంటారు, ఆ యొక్క ఆత్మల లోకం గురించి మళ్ళీ మనం చర్చించుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, యాంతి మామికం, నా యొక్క ప్రకృతిలో కలిసిపోతారు. అంతవరకు అర్థం చేసుకోండి. తర్వాత ఎట్లా మళ్ళీ వస్తారు, కల్పక్షయే అన్నాడు. కల్పక్షయ అంటే కల్పము అంతిమ సమయంలో కలిసిపోతారు. మళ్ళీ కల్పాదో విసృజామ్యం, కల్పాదం అంటే మళ్ళీ కృతయుగం ఆరంభంలో మళ్ళీ ఎవరెవరు వాళ్ళ వాళ్ళ సంస్కారాల అనుసారంగా మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. మళ్ళీ శరీరాన్ని ధరించి ఈ కాలచక్రంలో వాళ్ళు పాత్రని అభినయించి నూతన కల్పంలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తారు యథావిధిగా. సర్వభూతానికం, ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఎందుకు చిత్రం చూపించాను, ఇక్కడ కల్పాదం ఉంది, కల్పక్షయే ఉంది. కల్పక్షయే అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, కల్పాదం అంటే కృతయుగం ఆరంభ సమయం. ఇది సంధి సమయం అంటారు, సంగమ సమయం అంటారు. ఇక్కడ ఆత్మ రూపములో ఆత్మలు పరమాత్మ యొక్క డైరెక్షన్ ప్రకారంగా ఆత్మలు శుద్ధి చేయబడతాయి. రిపేరింగ్ యుగం అన్నమాట, చిన్న యుగము. ఎందుకంటే ఆత్మలో జన్మ జన్మలుగా మనము చేసినటువంటి పాప నీచ నికృష్ట దుష్ట భ్రష్ట ఈ యొక్క కర్మల కారణముగా ఆత్మలో పేరుకుపోయినటువంటి తమో ప్రధాన సంస్కారాలని సాత్వికంగా సతో ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చేయడానికి భగవంతుడు కంకణం కట్టుకున్నాడు. ఈ రోజున భగవంతుడి మాట విన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజాం. ఇది శ్లోకం. ఏమిచ్చింది మీనింగ్, ఏమిచ్చాడు ఇప్పుడు, కౌంతేయ కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును. కల్పాంతమునందు భూతములన్నీయు, భూతములన్నీ అంటే 850 కోట్ల మంది. కల్పం మారాలి కదా, కల్పం మారాలంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. అర్థమైన తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది. మళ్ళీ అందరూ ఆత్మలందరూ మళ్ళీ కల్పాదో అన్నాడు, కల్పాది అన్నాడు, కల్పక్షయే అన్నాడు. భూతములన్నీ నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును అనేది కరెక్ట్ కాదు. అర్థమైందండి, లీనమవ్వడం ఉండదు. పరమాత్మ కలిసిపోతే ఆత్మ యొక్క అస్తిత్వమే లేకుండా పోతుంది. ఆత్మ యొక్క అస్తిత్వం లేకుండా పోవటం అనేది అది అసత్యం. ఆత్మ అవినాశి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషేతి మారుత. ఆత్మ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇలా ఎన్నో శ్లోకాలలో భగవంతుడు ఏమన్నాడు, 2వ అధ్యాయంలో మీరు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చదువుకోండి. ఆత్మతత్వం అంతా చాలా స్పష్టంగా ఇచ్చాడు. అందుకని ఇక్కడ లీనమవ్వడం అనేది అజ్ఞానములో అది ఒక భాష్యము కింద రాసుకున్నటువంటి ఆ యొక్క వివరణ అనమాట. అక్కడ ఏమిటంటే ఇక్కడ చేరుతుంది అనుకోవడం కరెక్ట్, లీనమవుతుంది కరెక్ట్ కాదు. ప్రకృతిలో లీనమగును కల్పాది యందు నేను మరలా వాటిని సృజించుచుందును. కల్పాది అంటే మళ్ళీ కృతయుగం. అంటే ఎందుకు చెప్తున్నాను, భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మరొక శ్లోకం నేను తీసుకోబోతున్నానండి ఎపిసోడ్ ముగించే ముందర. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. భగవంతుడి యొక్క శక్తిని చాలా ప్రస్ఫుటంగా చెప్పేటువంటి శ్లోకము. 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం మీరు కూడా చదువుకోవచ్చు, మీ దగ్గర ఉన్న గీతా పుస్తకాలు ఉంటాయి కాబట్టి. 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. భగవంతుడు అంటాడు, ఈ మొత్తం చరాచర జగత్తంతా నా అధ్యక్షతన నడుస్తుంది అంటున్నాడండి. నా అధ్యక్షతన, ప్రెసిడెంట్షిప్ అనమాట. ఏదన్నా మీటింగ్ పెట్టారనుకోండి, ఫలానా వ్యక్తి అధ్యక్షత వహిస్తారంటారు కదా, అధ్యక్ష అని పలకరిస్తారు కదా. నా అధ్యక్షతన ఈ చరాచర జగత్తు పరిభ్రమిస్తుంది అంటాడు. దాని గురించి కొంచెం వివరణ తదుపరి ఎపిసోడ్లో నేను ఇస్తాను. కేవలం ఈ శ్లోకాన్ని వినండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఎంత చక్కగా చెప్పాడండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ, నేనే కారణము. ఏమన్నాడు, ఏతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ ప్రపంచం అంతా, ఈ కాలచక్రం అంతా తిరగడానికి నేనే
కారణము అంటున్నారు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. ముఖ్యంగా భగవంతుని పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. భగవంతుడు చెప్పినటువంటి మాటల పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. భగవంతుడి కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. భగవంతుడి కంటే సర్వశక్తివంతుడు ఇంకొకరు లేరండి. భగవంతుడు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వశక్తివంతుడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి వారు చెప్పినటువంటి మాటల్ని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే కేవలం నా జీవితాన్ని పరివర్తన చేయడానికే భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించాడు. ఇప్పుడు ఈ యొక్క సువర్ణావకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంస్కార పరివర్తన దిశగా నా జీవితాన్ని మార్చుకొని రాబోయేటువంటి సత్య యుగములో నేను శ్రేష్టమైనటువంటి జన్మని తీసుకోవాలి. అది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. దీన్ని కేవలం మనం చేయవలసిందల్లా ఏమిటండి? కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. సత్య మార్గంలో ఆటోమేటిక్గా మనం నడుస్తాం. ఏనండి, ఇక్కడితో ఈ చర్చను ముగిద్దాం. తర్వాత మన ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు అందరికీ కూడా నమస్కారము. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో గీత సర్వశక్తివంతము, జ్ఞానసాగరము అనే వివరాలను కూలంకషంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.